జగిత్యాల జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ విభాగాల ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు తమ సాధన కోసం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 6 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి 1000 రోజులు గడుస్తున్నా అమలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే బీఆర్ఎస్ సర్కార్లో మొదటి సంతకం ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కేసీఆర్ పెడతారని జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమించిన ఉద్యోగుల హక్కులకు కేసీఆర్ అండగా నిలిచారని గుర్తు చేశారు. విశ్రాంత ఉద్యోగులను రోడ్లపైకి తీసుకొచ్చిన ప్రభుత్వానికి చీకటి రోజులు తప్పవని హెచ్చరించారు. పెన్షనర్ల బిల్లులను వెంటనే, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను వెంటనే. మళ్ళీ 5 సంవత్సరాల్లో మనకి ఎప్పుడు రావాలి? 23 రావాలి. 23 ఎన్నికల సంవత్సరం కాబట్టి ఏదైతుందో జాప్యం. తదుపరి ఏర్పడిన ప్రభుత్వం ఏదైతుందో నేను అన్నాడు ఎన్నికల మేనిఫెస్టో కమిటీలు ఏదైతుందో మా సలహా సూచన కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడ్డ 6 మాసాల్లో ఏదైతుందో పిఆర్సీ, నూతన పిఆర్సీ అమలు చేయడం జరుగుతుందని చెప్పి ఇప్పుడు ఇచ్చాను నాగేందర్. అంటే బేసిక్ గా పిఆర్సీ అనేది ఏదైతుందో ఇట్స్ నాట్ ఇంక్రిమెంట్. వేతభత్యాల సవరణ అంటే పెరుగుతున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఏదైతుందో వేతభత్యాలు సవరణ చేయడం. ఇట్స్ నాట్ అన్ ఇంక్రిమెంట్. బజార్లో మార్కెట్ లో ధరలు పెరుగుతున్నప్పుడు ఏదైతుందో ఆ ధరల సూచికకు అనుగుణంగా ఏదైతుందో వేతభత్యాలు సవరణ చేయటం, ప్రతి 5 సంవత్సరాల కోసం చేయటం. విద్యా వైద్యం అనేది బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతుందో భారత పౌరులకు అందరికీ కూడా ఏదైతుందో ఉచితంగా విద్యా వైద్య సేవలు కల్పింప చేయాలని చెప్పని రాజ్యాంగంలో ఉద్దేశించిన పౌర హక్కులో భాగంగా చెప్పట్లేదు. ఏమంటుండే ఇప్పుడు నేను ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా రెసిడెంట్ స్కూల్ నాకేం ఎవరికి అర్థమైతలేదు. అసలు ముందు దాని విధి విధానం చెప్పాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూల్ అదే దాని చేరికి ఏ విధంగా ఉండబోతుంది, అదే న్యూ అడ్మిషన్ ప్రక్రియ చేపడతారా మీరు? 600 మంది విద్యార్థులు మెయింటైన్ చేసే కష్టం అంటే 2400 మంది విద్యార్థులు ఒక కాడ కూర్చున్న పెట్టి వాళ్ళు ప్రేరణ చేపిస్తారు. ఏం కథ ఏంది అంటే ఈయన కట్టేదేంటి? భవనాలు కడుతుండ్రు. ఒక విద్యా పాఠశాల విధానం రూపొందిస్తలేడు. విద్యా పాఠశాల విధానం రూపొందిస్తలేడు. కేవలం ఏదైతుందో అలాగే కేసీఆర్ గారు నేను చెప్పిన నా ఈ శాసన మండలి పదవి ఉన్నంత కాలం ఏదైతుందో ఆ ఓటరు నా పట్టభద్రులు ఏదైతుందో వాళ్ళ పక్షాన్ని ప్రశ్నించే గొంతుకగా నేను ఉంటా తప్ప ఏదైతుందో నా నాలుక మాత్రం ఏదో మలవని చెప్పాలని